नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। तेलंगाना क्षेत्र में गरीब लोगों के विकास के लिए लाल झंडे के नीचे लड़ने वाले नायकों का इतिहास पाठ्यक्रम में शामिल किया जाना चाहिए, ताकि वर्तमान पीढ़ी तेलंगाना क्षेत्र में गरीब लोगों के विकास के लिए लाल झंडे के नीचे लड़ने वाले नायकों का इतिहास जान सके। तेलंगाना सशस्त्र संघर्ष की वर्षगांठ समारोह के तहत वरंगल की एलबी नगर स्थित अपुनस फंक्शनल हॉल में सीपीआई पार्टी की एक बैठक आयोजित की गई। इस अवसर पर बोलते हुए टी श्रीनिवास राव ने मांग की है कि हैदराबाद में टैंक बुंडू पर मूर्तियां स्थापित की जाए, ताकि वर्तमान पीढ़ी तेलंगाना क्षेत्र में गरीब लोगों के विकास के लिए लाल झंडे के नीचे लड़ने वाले नायकों का इतिहास जान सके। తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది, ఈ ప్రాంతం లోపల ఈ పోరాటం చేసింది ఎవరు అనేటువంటి అంశం నేటి తరాలకు తెలియకుండా గత పాలకులు కుట్రలు చేయడం జరిగింది. నేటి పాలకులు గతంలో జరిగినటువంటి ఈ చరిత్రను వక్రీకరించి కమ్యూనిస్టుల పాత్ర లేదు అనేటువంటి ఒక మాటను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక మంది యోధులు చాకల ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, షేక్ బందగి కావచ్చు, అనేక మంది అమరులు ఎర్రజెండాను పట్టుకొని ఈ ప్రాంతం లోపల మరి పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది చరిత్ర. ఆ రోజు బద్దమెల్లారెడ్డి, ముగ్గు మోయినుద్దీన్, మరి రావి నారాయణ రెడ్డి వీళ్ళు సాయుధ పోరాటానికి పిలిపించినటువంటి నాయకులు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. అయితే ఈ పోరాటాన్ని చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. కానీ ఈరోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ మరొకరు కానీ ఈ చరిత్రనంతా కూడా వక్రీకరించి వేరే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. అదేవిధంగా అమరులకు తగినటువంటి గుర్తింపు రావాలి. ట్యాంక్ బండ్ పైన చాకల ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, షేక్ బందగి కావచ్చు, వీళ్ళందరి విగ్రహాలు, తెలంగాణ యోధుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు అధికారికంగా చేయడానికి గత పాలకులు, ఆంధ్ర పాలకులు కావచ్చు, గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు విఫలం చెందారు. మాటలు చెప్పారు, మోసం చేశారు, మాయమాటలు చెప్పి మోసం చేశారు. ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారైనా కూడా సెప్టెంబర్ 17వ తారీఖును ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజులు అధికారికంగా మరి ఈ ప్రాంతం లోపల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే గత పాలకులకు ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. ఖబర్దార్ అని వారికి హెచ్చరిక చేస్తూ ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులుగా ఈ ప్రాంతం లోపల మరిన్ని పోరాటాలు చేస్తాం. ఆ రోజు భూ పంపిణీ కోసం దున్నేవాడికే భూమి కావాలని చెప్పి ఆ రోజు పోరాటం చేసి లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది. ఆ పోరాట స్ఫూర్తితో నేడు కూడా భూ పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు భూములు పంపిణీ చేస్తూ ఉన్నాం. అదే పోరాట